Fourthly, నాలుగవదిగా do not take revenge. పగ తీర్చుకొనవద్దు. If someone has done evil against us, ఎవరైనా మన జీవితంలో మనకు వ్యతిరేకంగా చెడు చేసినప్పుడు what is our nature? We want to pay them back in double. సాధారణంగా మనిషి యొక్క స్వభావం ఏంటంటే వారిపైన పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. Many Christians, they pay back the other person in double. కాబట్టి చాలా మంది విశ్వాసులు కూడా అనుకునేది ఏంటంటే ఒకరు మన జీవితంలో చేసిన కీడుకు రెండింతల కీడు చేయాలి అని. I tell they are not Christians if they are paying in double. ఎవరైతే ఈ విధంగా రెండంతల కీడు చేస్తారో వారు క్రైస్తవులు కానే కాదు. Because the Bible clearly says in Romans chapter 12 verses 19, do not take revenge, my dear friends, but leave room for God's wrath, for it is written, it is mine to avenge, I will repay, says the Lord. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుట దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలము నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. Some Christians keep praying. You know what their prayer is? Anger. Out of anger they are praying to God, Lord, you do something, you do something. కొంతమంది క్రైస్తవులు చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉన్నది? కోపంతో కూడినటువంటి ప్రార్థన. నాకు వారు చెడు చేశారు కాబట్టి వారు చెప్తున్నారు, నీవు ఏదో ఒకటి చెడు చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. I will tell you, you don't have the right heart before God. ఈ విధంగా చేసేవారిని దేవుని ఎదుట సరైనటువంటి హృదయాన్ని కలిగి లేరు. It says it is God who will avenge. Leave it to the Lord. దేవుడు ప్రగతించుకున్నట దేవుని యొక్క వంతైంది కాబట్టి దేవునికి మనం అప్పగించాలి. If they have done something to you, leave it to God. God will take care of it. ఎవరైనా మన జీవితంలో చెడు చేసినట్లయితే మనం ఆ విషయాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడే వారి ఎడల తీర్పు తీరుస్తాడు. And when God does it, it will be perfect. No one can point out any mistake on that because He is a perfect God. దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ కార్యానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏమీ చేయలేరు.